దేశానికి స్వాతంత్ర సంగతేమో గాని నీకొచ్చేసిందే, పెద్దవాళ్ళకి చెప్పకుండా స్వేచ్ఛగా బంగారు నగలను ఇచ్చేసి భయం లేకుండా ఇంటికొస్తావా అంటూ కన్నెర్ర చేసింది. మనకు లేని ఔదార్యం మన బిడ్డకు వచ్చినందుకు ఆనందపడక కోప్పడతావా అంటూ మహాత్ముడు దేశభక్తిలాగే దేశభక్తిని భావించి, ఆయన మహాత్ముడు దైవభక్తిలాగే దేశభక్తిని భావించి ఆయనకిచ్చేసిందిలే అంటూ నాన్న నన్ను వెనకేసుకొచ్చారు. ఈ ఘటన జరిగిన దగ్గర నుంచి మా అమ్మ బంధువని చెప్పానే ఆ నాగిరెడ్డి గారు నాకు దేశభక్తి గీతాలు నేర్పించడం మొదలుపెట్టారు. స్కూల్లో పాడించే విక్టోరియా మహారాణి, 5వ జార్జి చక్రవర్తి పాటలు కాదు, మనం గానం చేయాల్సింది అంటూ గరిమొల్ల వారి మా కొద్ది తెల్లదొరతనము, చిలకమర్తి వారి భారతదేశము చక్కని పాడియావు, బసవరాజు గారి సిరులు పొంగిన జీవగడ్డ మొదలైన గీతాలను నేర్పించారు. మహిళా ఉద్యమకారులు ఊళ్ళోకొస్తే వారితో పాటు ఖద్దరు ప్రచారం, విదేశీ వస్తు బహిష్కరణ వంటి కార్యక్రమాల్లో పాల్గొని పాటలు పాడేదాన్ని. వల్లభనేని సీతా మహాలక్ష్మి, మాగంటి అన్నపూర్ణమ్మ, భారతీ రంగాగారులు అరుగుల మీద మీటింగులు పెట్టేవారు. సరోజినీ నాయుడు మా ఊరొచ్చారు ఓసారి, నాతో నూలుదండ వేయించారు ఆమె మెడలో. ఇలా అన్ని జాతీయోద్యమ కార్యక్రమాల్లో నా చోటు నాకుండేది. స్కూల్లో పిల్లలు, టీచర్లు ఇలాంటి పాటలు పాడితే నిన్ను జైల్లో పెట్టేస్తారంటూ హెచ్చరించేవారు. బల్లో కుర్రాళ్ళంతా నైటింగేల్ అంటూ ఎగతాళి చేసేవారు. దీంతో చదువు మానేద్దామని నిర్ణయించుకున్నా. అమ్మ వారిస్తున్న నాన్న వత్తాసుతో 8వ తరగతిలో చదువుకు యగనామం పెట్టేశాను. నేను బడి మానేశాక నాలో పారమార్థిక చింతనను పెంపొందించడానికి నా చేత రామకోటి రాయించేవారు మా నాన్న. భారత భాగవత పఠనాలు సరే సరే, సంస్కరణాభిలాష, దేశాభిమానం మెండుగా ఉన్న ఉపాధ్యాయుల్లో మిక్కిలినేని అక్కయ్య చౌదరి గారొకరు. మా ఇంట్లోనే అద్దెకు ఉండేవారు. ఉపాధ్యాయ విద్యార్థి సంఘాల వారు ఆయన దగ్గరికి వస్తూ పోతూ ఉండేవారు. వారిలో తమ్మారెడ్డి రామస్వామి గారు ముఖ్యులు. రామస్వామి గారు అందరితో కలుపుగోలుగా ఉండేవారు. మా అమ్మను పిన్ని అని పిలిచేటంత చనువు ఆయనది. నా శ్రావ్యాలాపనకు అందరికంటే మిన్నగా సంతోషపడుతూ నీ గొంతులో భాగవత పద్యాల కన్నా దేశభక్తి గేయాలే రక్తి కడతాయని కితాబులిచ్చేవారు. కొత్త కొత్త గీతాలను నాకిచ్చి నేర్చుకోమని ప్రోత్సహించేవారు. అన్యాయ కాలము దాపరించిందప్పుడు అందరము మేలు కొనాలండి, మాన్యాలు భోగాలు మనుషులందరి కబ్బు, మార్గాలు వేయంగా రండి, ఇలాంటి ఎన్నో ఆయన నాకిచ్చి పాడించినవే. పామర్రు ఫిర్కా సెంటరు కావడం చేత సభలు సమావేశాలకు అది నెలవయ్యేది. కళ్ళును వ్యతిరేకిస్తూ, అంటరితనాన్ని వ్యతిరేకిస్తూ, ఖద్దరు ధారణను ప్రోత్సహిస్తూ, స్వాతంత్ర కాంక్షను రగులుస్తూ ఎన్నో సభలు, మహిళా జాతీయ ఉద్యమకారులు ఖద్దరు మూటలేసుకొని వచ్చేవారు. ఇలా 10 మందితో కలిసి తిరుగుతూ వేదికలెక్కి గొంతెత్తి పాడేదాన్ని.